మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు రైట్. రిచ్ అవ్వకుండా ఉండడానికి. ఏంటి ఆ మిస్టేక్స్? సో మిస్టేక్స్ అనేది నేను చాలా కామన్గా అబ్జర్వ్ చేసిన 12 అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చాలా మటుకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోరు. ఎందుకు సేవ్ చేసుకోరానంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటారు అనమాట. ఈరోజు తిన్నామా, పన్నామా, ఎంజాయ్ చేసినామా అనే ఈ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది ఈ మధ్యకాలంలో. ఇంకో డైలాగ్ కూడా వస్తుంది, పోతప్పుడు ఏమైనా తీసుకుపోతాం ఇవన్నీ. సో అట్లా అనుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో చూసారు కదా ఎంత సఫర్ అయినా. ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు, అందుకోసం ఫ్యూచర్ కోసం మనం ఏం చేస్తుండాలి, సేవింగ్ చేస్తుండాలి ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఏంటంటే డైలీ ఆర్ మంత్లీ ఆర్ వీక్లీ ఇంత అమౌంట్ సేవ్ చేయాలని ఫిక్స్డ్గా పెట్టుకోరు. అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. దీనికి ఒక మంచి ఫార్ములా నేను చెప్తాను అనమాట. చాలా మటుకు మన ఇన్కమ్లకేని ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత ఏం చేస్తాం, సేవ్ చేస్తాం. ఇది తప్పు ఫార్ములా. మన ఇన్కమ్లకేని సేవింగ్కి పక్కన పెట్టి ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎక్సలెంట్ ఫార్ములా. ఇలా చేయాలంటే చాలా డిసిప్లిన్ ఉండాలి. ఇది చేస్తే చాలా గ్రేట్. కానీ చాలామంది ఇప్పుడు అనుకోవచ్చు, మాకు వచ్చేది ఇంత, ఖర్చులే ఇంత, మిగిలేది ఏంటంటే దాని ముందరికి వెళ్ళిన తర్వాత దాని గురించి కూడా సొల్యూషన్ చెప్తే ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలంటే. కరెక్ట్. మూడోది వచ్చేసి ఏంటంటే చాలా మటుకు మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం అప్పులు తీసుకోవడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇన్స్టెంట్ ప్లెజర్ ఆర్ ఇన్స్టెంట్ కోరికలు, రైట్. ఒక దగ్గర అప్పు తీసుకుంటారు ఇంట్రెస్ట్కి, తర్వాత నెల తిరిగేసరికి దానికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు, ఇంకో దగ్గర అప్పు తీసుకుంటారు. మళ్ళీ ఆ అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ కడతారు, మళ్ళీ ఈ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంకో దగ్గర డబ్బు తీసుకుంటారు. సో ఇట్లా అప్పులపైన అప్పులు అనేది చేసుకుంటూ పోతుంటారు కాబట్టి చాలా సఫర్ అవుతుంటారు. సో అప్పులు కూడా చాలా తగ్గించుకోవాలి. ఓకే. ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ బయింగ్. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తారు ఒక ఐటమ్ కొనడానికి, బయటకు వచ్చేసరికి 2 చేతులలో కవర్లు నిండిపోయి ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు, నేను కూడా చేస్తాను యాక్చువల్లీ. ఎమోషనల్ బయింగ్ అంటారు దీన్ని. ఓకే. అంటే బై 1 get 1 ఫ్రీ అని ఉంటుంది. ఆ ఫ్రీది మనకు అవసరం ఉండదు, అయినా కూడా బై 1 get 1 ఫ్రీ ఉంది కాబట్టి మనం కొనేస్తాం. మిడిల్ క్లాస్ మెంటల్ అదే. సో ఫ్రీగా వచ్చేస్తుంది అనండి, కానీ తీరా చూస్తే అది ఎక్కడ ఉపయోగపడదు. ఎప్పుడో ఒకసారి అప్పటికి దానికి అయిపోతుంది ఎక్స్పైరీ కూడా అవుతుంది, రైట్. సో ఎమోషనల్ బయింగ్ అనేది చేయొద్దు. దీనికి సొల్యూషన్ ఏంటంటే సింపుల్గా ఒకటే, ఏదైనా కొనే ముందు మనం ఒకసారి అది అవసరమా లేదా అనేది ఒకటి ప్రశ్నించుకోవాలి ఇప్పుడు ఇమీడియట్గా. రెండోది వచ్చేసి ఏంటంటే ఒక 24 గంటలు అయ్యి కొనాలని చెప్పేసి డిసైడ్ కండి. 24 గంటలు అయిన తర్వాత కొనాలంటారు కదా, కొనలేరు. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అవసరం లేదని అనిపిస్తుంది. ఆ పూటకి టెంప్ట్ అవుతాం మనం, రైట్. అది ఎమోషనల్ బయింగ్కి ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి, ముంగడికి వెళ్ళాక చెప్తాను. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి నో గోల్ ఆర్ అర్నింగ్. అంటే ఎవ్రీ మంత్ నేను మినిమం ఇంత సంపాదించాలి అండ్ మినిమం ఇంత సేవ్ చేయాలి, మినిమం ఇంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి గోల్స్ ఉండవండి. ఏదో ఫ్లోలో వెళ్ళిపోతారు అంతే. వస్తుంది ఓకే ఫైన్, వస్తే లేదంటే లేదు. ఆ అర్నింగ్ గోల్ ఉన్నప్పుడు ఆ మనిషికి ఇన్కమ్ తక్కువ అవుతున్నప్పుడు ఇంకో ఏదైనా సోర్స్ ద్వారా అర్నింగ్ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అర్నింగ్ గోల్ అనేది నెలకు పెట్టుకోవట్లేదు. ఇక నాలుగోది వచ్చేసింది ఏంటంటే స్పెండింగ్ మనీ ఆన్ వేస్ట్ థింగ్స్, ధూమపానం, మద్యపానం. ఓకే. ఇంకా కొంతమంది ఉంటారు యంగ్ జనరేషన్ లైక్ 20 to 30 ఆర్ 30 to 40 పబ్స్, ఇట్లాంటివన్నీ కూడా తిరుగుకుంటూ. సో ఇక్కడ కూడా వేస్ట్గా డబ్బులు అనేది పోతూనే ఉంటాయి అనమాట, వస్తుంటాయి పోతుంటాయి. ఇంకా ఆరోది వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్. ఏడోది ఇన్సూరెన్స్ లేకపోవడం అనమాట. అంటే ఎవరైతే ఈరోజు జీవితంలో కష్టపడుతున్నారో అండ్ ఎవరైతే ఇంట్లో వాళ్ళపైనే కుటుంబం అనేది ఆధారపడి ఉందో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, ఓకే, వాళ్ళు పోతారు ఏముంది పైకి, దాని తర్వాత ఫ్యామిలీ రోడ్ పైన పడతారు. సో మనం కష్టపడుతున్నాం ఈరోజు అంతా బాగానే ఉంది, కాకపోతే మనం పోయిన తర్వాత కూడా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రేపటి రోజున మనం పోయిన తర్వాత కూడా వాళ్ళు సఫర్ కాకుండా హ్యాపీగా ఉంటారు. వాళ్ళే ఫ్యామిలీ మంచి కోరుకునే వ్యక్తులు అంటారు. లేదంటే నేను కష్టపడుతున్నా అంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా కష్టపడుతుంటే అది వేస్ట్ కష్టమే అనమాట. ఎందుకంటే రేపటి రోజున ఫ్యామిలీ గురించి కేర్ లేనట్టే. ఓకే. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు కోసం కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు తెలుసా? హాస్పిటల్లో ఖర్చు పెట్టడానికి. సో అందుకోసమే వాట్ ఎవర్ డబ్బు అనేది కష్టపడి సంపాదిస్తున్నారో దానికోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే ఏమవుతుంది అని అంటే రేపటి రోజున హాస్పిటల్లో మనం జాయిన్ అయినప్పుడు ఈ మధ్యకాలంలో బిల్లులు కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో అది సేవ్ అవుతాయి మనం. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే మన సేవింగ్ ఒకటేసారి ఎగిరిపోవద్దు అని అంటే దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సేవింగ్ అనేది మనం కాపాడుకుంటాం. ఇప్పుడు ఏమైతుంది, ఎవ్రీ మంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అనుకోండి, 10,000 మనం సేవ్ చేసుకుంటూ వస్తున్నాం. సడన్గా ఏదైనా జరగడానికి మనకి జరిగింది అనుకోండి, హాస్పిటల్లో జాయిన్ కాగానే ఇమీడియట్గా మనం ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు సేవ్ చేసింది హాస్పిటల్ రాగానే 1,00,000 రూపాయలు బిల్ అనగానే దాన్ని కట్టేసినాం, సంవత్సరం కష్టం వేస్ట్గా. సో అదే ఇన్సూరెన్స్ తీసుకుంటే అది సేవ్ అవుతుండే కదా. సో అందుకోసం ఇన్సూరెన్స్ హెల్త్ అండ్ టర్మ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రెడిట్ కార్డ్. సో క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఇరగొట్టి డస్ట్బిన్లో పడేయాలి. ఉంటే ఫస్ట్ ఇప్పుడే ఇమ్మీడియట్గా చేయండి. ఏదైనా తొందరగా యాక్షన్ తీసుకుంటే జీవితాలు మారిపోతాయి. టైం ముహూర్తం కోసం చూసుకుంటే వేస్ట్ జీవితం. ఓకే. ఎందుకు డిలీట్ చేసి డస్ట్బిన్లో పడేయాలి ఇరగొట్టి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఇస్తారో అది మనది కాదు, వేరే వాళ్ళు
నా డబ్బు నీ దగ్గర ఇస్తున్నా, పెట్టుకో పెట్టుకో అని చెప్పి క్రెడిట్ కార్డ్ ఇస్తారు మనకి. మనం ఏమంటారు, ఇస్తారు కదా ఉట్టిగానే ఫ్రీయే కదా అని చెప్పి అనుకుంటాం. సో ఎక్కడైనా అనుకుంటారు, అది మంది కాదు. సో ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంకెక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అందరు కూర్చొని భోజనం చేసిన తర్వాత బిల్ రాగానే మా జోబులో డబ్బులు కూడా ఉండవు. కావాలని బిల్డప్కి టేక్ మై కార్డ్ స్వైప్ ఇట్ అని అంటారు. అరే అది నీది కదా బాబు, అది ఆల్రెడీ వేరే వాళ్ళ డబ్బు, అది నువ్వు అప్పుకొని వాడుకుంటున్నావు, మళ్ళీ దానిపైన ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు అదే కార్డు లేకపోతే ఆ టైంలో టేక్ మై కార్డ్ అని అంటారు, స్టైలిష్గా అన్నారు. సో అందుకోసం ఈ క్రెడిట్ కార్డు ఉండడం ద్వారా మన దగ్గర మన డబ్బు కాదు, వేరేలో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాం అనమాట. సో అందుకోసం వేరేలో డబ్బు ఎందుకు మన దగ్గర ఖర్చు పెట్టాలి, అది లేదని అనుకుంటే అయిపోతుంది కదా, అందుకోసం డిలీట్ చేసి పడేస్తాం. నెక్స్ట్, డూయింగ్ బిగ్ ఫంక్షన్స్. సారీ టు సే లైక్ దిస్, ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి యొక్క మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. అబ్బాయిలకైతే అంటే ఏది పెద్ద చేయాలి, ఏ చిన్న చేయాలో కూడా తెలుస్తలేదు అనమాట. అంటే ఎందుకు చేస్తారు ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా నేను కొంచెం ఎంక్వైరీ చేసిన. ఏది పెళ్ళిళ్ళు కావచ్చు, ప్లస్ ఇంకా ఈ శారీ ఫంక్షన్ కావచ్చు, వాట్ ఎవర్. ఎందుకు చేస్తారనంటే చూపించుకోనికి, స్టేటస్. బై ద వే, ఇప్పుడు ఒక పర్సన్ మంచిగా డబ్బు ఖర్చు పెట్టేసి ఒక పెద్ద పెళ్లి చేసిండు, చుట్టాలు వచ్చేసి మంచి ఫుడ్ పెట్టినా మాట్లాడుకుంటారు, పెళ్లి పెద్ద చేసిరని మాట్లాడుకుంటారు అని పెద్ద ఫంక్షన్ చేస్తారు. ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు తెలుసా? 1 రోజు 2 రోజులు. తర్వాత ఎందుకు మాట్లాడుకోరు తెలుసా? ఇంకో ఫంక్షన్కి పోతారు వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడతారు. సో ఈ 1 రోజు సాటిస్ఫాక్షన్ కోసం ఆర్ 2 రోజుల సాటిస్ఫాక్షన్ కోసం ఇంత పెద్ద చేయడం అవసరం. ఈ బర్త్డే కూడా అండి, బర్త్డే కూడా ఫస్ట్ బర్త్డే అనేది పెద్ద చేస్తారనమాట. ఎందుకనంటే వాళ్ళు తెలుపుకోవాలి కదా రేపు పెద్దగా అయిన తర్వాత. అది కాదు, ఈగో ఇది. ఓకే, నా కొడుకు బర్త్డే నేను పెద్ద చేస్తున్నా, నా కూతురు బర్త్డే పెద్ద చేస్తున్నాను, ఈగోకి చేస్తారు ఇది, అంతేనే. నిజంగా ఒక బర్త్డే ఈరోజు మధ్యకాలంలో కూడా ఏదైనా హోటల్లో చేయాలంటే దాదాపు 1 to 2 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది. అది వరస్ట్. ఇంకా అంటే 5 లక్షలు కూడా అవుతుంది. అదే 5 లక్షల రూపాయలు అనేది చిన్నప్పుడు ఆ అబ్బాయో పాప పేరు మీద ఇప్పుడు మన ఏదైనా చిన్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒక 50-20 years వచ్చేసరికి ఆ డబ్బుతో అనేది వాళ్ళు రేపటి రోజున MBBS సీట్ కావాలన్నా కూడా మనం చదివించవచ్చు. ఇప్పుడు అది ఆ రోజు షో ఆఫ్కి ఖర్చు పెట్టేసేసి 15-20 years వచ్చిన తర్వాత మమ్మీ డాడీ నేను ఒక MBBS చేస్తాను, డాక్టర్ అవుతాను అని అంటే అప్పుడు వాళ్ళకి సీట్ రాకపోతే మేనేజ్మెంట్లో సీట్ కోసం ఖర్చు పెట్టాలన్నా ఏ నుంచి ఖర్చు పెడతారు? అప్పుడు పెట్టరు కదా, వాళ్ళ డ్రీమ్ని చంపేసిరు కదా. అప్పుడు వాళ్ళకి కనుక తెలిసిందనుకో ఎవడు ఖర్చు పెట్టమని నీకు అప్పుడు ఫస్ట్ బర్త్డే అంటే ఎట్లుంటుందా ఫీలింగ్? అందుకోసం పెద్ద ఫంక్షన్స్ అనేది చేయకుండా డబ్బు కూడా అక్కడ కూడా కొంచెం సేవ్ చేసుకోవాలి. తర్వాత నాట్ హ్యావింగ్ ఇనఫ్ లిక్విడిటీ, అంటే మన ఇంట్లో దయచేసి ఒక మినిమం కొంచెం అమౌంట్ అనేది పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కోసం. అది పెట్టుకోరు కొంతమంది, ఎమర్జెన్సీ కోసం పెట్టుకోరు. ఏదైనా ఎమర్జెన్సీ రాగానే గోల్డ్ లేదంటే ఇంకేదైనా వాల్యుబుల్ది అమ్మి పడేస్తారు తక్కువ ధరకి. అందుకోసం పెట్టుకోవాలి. ఇక 11 ఏంటంటే నాట్ ఇన్వెస్టింగ్ ద మనీ, అంటే డబ్బులు అనేది వాట్ ఎవర్ సేవ్ చేసింది బీరువాలో పెట్టుకుంటారు కానీ ఎక్కడైనా వెళ్ళేసి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ముందరికి వెళ్ళిన తర్వాత చెప్తాం మేము. తర్వాత డెవలప్ యువర్ రిచ్ మైండ్ సెట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నాను గొప్ప వాళ్ళని తిట్టినంత కాలం మనం గొప్ప వాళ్ళని కాలేం. 2వ పాయింట్, కొంతమంది ఉంటారండి చాలా కోట్లు సంపాదిస్తారు. వాళ్ళు అనేది ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ కూరగాయల బండి ఇంటి ముంగడికి రాగానే వాడు వెళ్ళి ఎంత కిలో టమాటాలు అంటే ఒక 50 రూపీస్, ఎందుకు 30 రూపీస్కి ఇంట్లో కోట్లు ఉన్నాయి, కూరగాయల బేరం చేస్తారనమాట. ఏది కూరగాయల పర్సన్తో. అంటే కోట్ల రూపాయలు సంపాదించి ఆ పర్సన్ దగ్గర 10 రూపీస్ 5 రూపీస్ మార్జిన్ ఉంటుంది. అది కూడా లాగేసుకొని చూడడానికి ఎంత చీప్ మెంటాలిటీ. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు సారీ టు సే పెద్ద కరోడుపతి బికారీలు అనమాట వీళ్ళు. అంతే అండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా పోతారు, పోయిన తర్వాత ఆటో బుక్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మంచి కార్లో మంచి పోవచ్చు, కావాలని డబ్బు సేవ్ చేయింకే మంచి ఆటోలో పోతారు. ఆటో దింపినాక ఎంత అయింది 100 రూపాయలు, 70 రూపాయలు తీసుకోగలరు అంటారు. అంటే ఆటో వాళ్ళ దగ్గర నుంచి కూడా బార్గెనింగ్ చేస్తే ఎట్లుంటుంది అది. నిజంగా ఏంటంటే ఈ చిన్న వాళ్ళకు కూడా ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తే వీళ్ళు నిజమైన గొప్పలు. డెఫినెట్లీ అట్లుండాలి మైండ్ సెట్. పెద్ద సూపర్ మార్కెట్స్ లో ఎంత పడితే అంత పుచ్చు ఏమున్నా కొంటారు కూరగాయలన్నీ, స్టేటస్. ఇక్కడ చిన్న వెండర్స్ దగ్గర బేరాలు చేస్తుంటారు. సో నిజంగా చిన్న వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైలీ కొంచెం ప్రాఫిట్ వచ్చిందని వాళ్ళ ఇల్లు గడుస్తుందండి. అది కూడా లాగేసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళి చెప్పుకుంటారు అనమాట, ఎంత తక్కువ కొన్నా తెలుసా, ఎంత చీప్ మెంటాలిటీ, షేమ్ఫుల్ అది. అందుకోసమే నేను ఏమంటానంటే టు బి ఫ్రాంక్ ఇప్పుడు కూడా ఏదైనా ఆటో నాకు కూడా వచ్చిన ఒక 91 రూపీస్ అయినా 100 రూపీస్ ఇచ్చేస్తాను. ఎందుకనంటే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతేగాని కొంతమంది ఉంటారు 91 అంటే 90 ఇస్తారు. ఎందుకు 1 రూపాయి నువ్వు లేదంటే అంటారు. అట్లా చీప్ మెంటాలిటీ అనేది కూడా ఉండొద్దు. దీన్ని కూడా ఏమంటారంటే డెవలప్ రిచ్ మైండ్ సెట్ అంటారు అనమాట. ఒకవేళ చిన్న ప్లేస్ల దగ్గర చిన్న వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేసి గొప్పలైనట్టు చరిత్రనే లేదు. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఎక్కడి నుంచి పోవాలో అక్కడి నుంచి పోతుంది. 2వది ఇంకా కొంతమంది ఉంటారండి, ఫ్రెండ్స్ని ఒక పార్టీ అని చెప్తారు,
పోతారు, తీరా బిల్ వచ్చే టైంకి ఫోన్ వచ్చిందని పోతారు. ఇది చాలా అబ్జర్వ్ చేసి ఇది కూడా చీప్ మెంటాలిటీ అనమాట. రిచ్ మైండ్ సెట్ కావు ఇవన్నీ. చాలా చూసాను. ఓకే, సో బార్గెనింగ్ చేసి రిచ్ అయినట్టు లేదు, బిల్లులు ఎగ్గొట్టి రిచ్ అయినట్టు లేదు, ఇంకా ఎవరినన్నా మోసం చేసి రిచ్ అయినట్టు లేదు. ఓకే, కొంతమంది దగ్గర అప్పు తీసుకుంటారు, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు, దాని తర్వాత మొత్తం కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు, మళ్ళీ వాళ్ళనే తిడతారు అనమాట. వీళ్ళు కూడా రిచ్ అయినట్టు చరిత్రలో లేదు. సో ఇట్లాంటివన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి, అవి చాలా ఇంపార్టెంట్. ఈ 12 కామన్ మిస్టేక్స్ అనేది చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అలానే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు రేపటి రోజున ఒక రిచ్ క్లాస్లోకి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలంటే మైండ్ సెట్లో ఇంకొక పాయింట్ ఉందన్నమాట. ఒకటి ఉంటుంది స్కిల్, ఇంకోటి ఉంటుంది విల్. విల్ మీన్స్ కమిట్మెంట్. ఓకే, ఎవరికైతే లో విల్ లో స్కిల్ ఉంటుందో వాళ్ళు ఆల్వేస్ స్ట్రగ్లింగ్లో ఉంటారనమాట. ఈ రోజు అంటారు నేను ఎంత కష్టపడ్డా కూడా నేను అంతే ఉన్నా, నేను ఆ పొజిషన్లో ఉన్నా, అంతే ఉన్నా, ఆ పొజిషన్లో ఉన్నానంటే ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఓకే, ఎవరి దగ్గర అయితే స్కిల్ ఎక్కువ ఉండదో అండ్ విల్ కూడా ఎక్కువ ఉండదు వాళ్ళు ఆల్వేస్ దేంట్లో ఉంటారు, స్ట్రగ్లింగ్లో ఉంటారు. అంటే నెలకి డబ్బులకు సఫర్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయినా పని దొరకదు, ఎందుకంటే స్కిల్ ఉందా, కమిట్మెంట్, అందుకోసం వాళ్ళు సఫర్ అవుతుంటారు. రెండోది ఉంటుంది హై విల్ లో స్కిల్. అంటే ఇలా అందరికన్నా ముందు వస్తారు, అందరికన్నా లేట్ వెళ్తారు, పని చేయాలని చాలా ఉంటుంది, కష్టపడాలని చాలా ఉంటుంది, కానీ అయినా కూడా అది ఎట్లా కష్టపడాలో తెలియదు వాళ్ళకి, స్మార్ట్ వర్క్ తెలియదు. అందుకోసం సర్వైవల్ ఉంటారు. అంటే సర్వైవల్ అంటే మంత్కి వచ్చింది అక్కడెక్కడదే అయిపోతుంది అనమాట. వాళ్ళ జీవితం అక్కడనే రొటేట్ అవుతుంటుంది. ఇంకా వీళ్ళు స్థాయికి మించి గొప్పగా పని చేస్తారు కానీ డబ్బులు సంపాదించారు, ఎందుకంటే ఆ పనిని ఎఫెక్టివ్గా చేయరు కాబట్టి. ఇంకోళ్ళు ఉంటారు లో విల్ హై స్కిల్. అంటే ఏంటంటే కమిట్మెంట్ చాలా తక్కువ ఉంది కానీ తలుచుకుంటే చేయగలుగుతారు, దీన్నే ఓవర్ స్మార్ట్ బద్దకస్తులు అంటారు, లేజీ పీపుల్. అండ్ వీళ్ళు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించలేరు. ఇంకా లాస్ట్ బిలియనర్ కావాలంటే హై విల్ హై స్కిల్. అంటే ఏంటంటే ఏదైనా పని చేసే పట్ల విల్ కూడా ఉండాలి, కమిట్మెంట్ కూడా ఉండాలి, అలానే స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎక్కువ డబ్బులు అనేది సంపాదిస్తారనమాట. అంతేగాని కూర్చున్న దగ్గరనే నాకు డబ్బు వస్తలేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మెరాకిల్స్ కావు. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకొని దానిపైన కొంచెం వర్క్ చేస్తే మెరాకిల్స్ అనేది అవుతుంది.